గారు ఉన్నారు, పక్కన యాజకుడైనటువంటి యెహోషాపాతు ఉన్నాడు, పక్కనే అపవాది ఉంది. అపవాది అంటుంది, అయ్యా అతని మురికి గుడ్డలో నాకు కనిపిస్తున్నాయి, అతని మురికి గుడ్డలో అతని మైల వస్త్రము నాకు కనబడుతుంది, వెంటనే యాజకుడైనటువంటి జకర్యాతో దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? మైల వస్త్రాలు మార్చేసాయి. జకర్యా, అతని యొక్క మైల వస్త్రములను, మురికి వస్త్రములను, పాపపు వస్త్రములను, మలిన వస్త్రములు తీసివేసి ప్రతిష్ఠిత వస్త్రములు ధరింపచేసే. దేవుడికి స్తోత్రం. ఎవరి గురించి దేవుడు మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ నాకు తెలుస్తుంది ఎవరి గురించో దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. ఆ మైల వస్త్రము తీసివేయబోతున్నాడు, ఆ మలిన వస్త్రము తీసివేయబోతున్నాడు, ఆ యొక్క పాపపు వస్త్రము తీసివేయబోతున్నాడు, ఆ చిరిగిన వస్త్రము తీసివేయబోతున్నాడు, ఆ యొక్క పాప పంకిలమైనటువంటి మనసు తీసివేయబోతున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, జకర్యా నీ పనది, నువ్వు ఆ వస్త్రం మార్చాలి, ఆ వస్త్రం మలినమైనది, ఆ వస్త్రం పాపపు వస్త్రం, ఆ వస్త్రము నీతి వస్త్రము కాదు, మురికి వస్త్రము. ఆ వస్త్రం మార్చే. అపవాది చూసేదంతా అదే నేరం మోపుతుంది. ఈ రోజున మన మీద కూడా అదే నేరం మోపుతుంది. అందుకే దేవుడు నాతో ఇది మాట్లాడుతున్నాడు. నువ్వేదో అవిధేయతతో ఇక్కడికి వచ్చావు, ఏదో అపవిత్రత వచ్చావు, ఏదో దిగులుతో వచ్చావు, ఏదో ఓడిపోయి వచ్చావు, ఏదో దేవుడికి దూరంగా ఉన్న స్థితిలో నుంచి వచ్చావు. కానీ దేవుడు అన్నాడు, ఈరోజు నా స్థితి మార్చబడును గాక, ఈ రోజున ఆ ఉన్నటువంటి మైల స్థితి, మలిన వస్త్రము తీసివేయబడుతుంది. దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. మన పరిస్థితిని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడండి. ఆయన ప్రభావము, ఆయన అగ్ని, అభిషేకము దిగి వచ్చింది. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆనాడు జకర్యానితో అంటున్నాడు, జకర్యా అతని మైల వస్త్రములు మార్చివేసే, ప్రతిష్ఠిత వస్త్రము దేవుడు కావాలి, ప్రతిష్ఠిత వస్త్రమును ధరింపచేయి. అప్పుడు అపవాదితో అంటున్నాడు, ఎలా ఉన్నాడు అతను చూడు, నేను తయారు చేసినటువంటి ఆ యాజకుడు చూడు. నువ్వు చూసేటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో తెలుసా? నీకు మైల వస్త్రాలు కనబడుతున్నాయి, మురికి వస్త్రాలు కనబడుతున్నాయి, పాపపు వస్త్రాలు కనబడుతున్నాయి, మలిన వస్త్రము, అతని యొక్క శరీరము, అతని మనసు మలినమైపోయిన, పాప పంకిలమైన, అది మాత్రమే నువ్వు చూడగలుగుతాం. కానీ నేనేం చూస్తున్నాను తెలుసా? ఈ జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది. అతడు కొరివిలాగా, అగ్నిలో నుంచి తీయబడినటువంటి కొరివిలాగున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకో. ఇది ఈ రోజున నీ పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ఇది దేవుడు ఈ రోజు నీ పట్ల కలిగి ఉన్నటువంటి అభిలాష, ఇది దేవుడు ఈ రోజు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ప్రణాళిక. నిన్ను అలా చూస్తున్నాడు. లోకము నిన్ను ఎలా చూస్తుందో నువ్వు పట్టించుకోవద్దు. లోకం వైపు నువ్వు చూడొద్దు, లోకాశుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు. దేవుడి వైపు మనం చూడబోతున్నాం. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నాకు తెలుసు, నేను ఆపలేకపోతున్నాను. దేవుడికి స్తోత్రం. మండించాలని దేవుడు చూస్తున్నాడు. ఒక మంట నీలో నుంచి, నాలో నుంచి ఈ రోజున దేవుడు మండించబోతున్నాడు. అందుకు దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ఒక అగ్ని జ్వాలగా నిన్ను చూడాలనుకున్నాడు. నాకు తెలుసు, ఆ లోగో ఆ రాత్రి కాలం తెల్లవారుజామున 3 గంటలకి దేవుడు చూపించాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు అగ్నితో కాల్చబడతారు. అగ్నితో ఆ యొక్క పాపపు ఆ యొక్క వేర్లన్నీ దహించబడతాయి. అందుకే నేను ఇక్కడికి దహించు అగ్నిలాగా వస్తాను. దేవుడికి స్తోత్రం. వచ్చేసింది, నీ టైం వచ్చింది, నువ్వు అభిషేకించబడే టైం వచ్చింది, నువ్వు వాడబడేటువంటి సమయం వచ్చింది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు పరిస్థితుల వైపు చూడొద్దు. అపవాది నీలో ఉన్నటువంటి మలిన వైపు చూసినట్లుగా నువ్వు కూడా నీ మలిన వైపు చూడొద్దు. నువ్వు దేవుడి వైపు చూడు. యాజకుడైనటువంటి యెహోషాపాతు ఆ జీవిత చరిత్ర మారిపోయింది, అతని పరిస్థితి మారిపోయింది, అతని జీవితం మారిపోయింది. అగ్నిలో నుంచి తీయబడినటువంటి మండుచున్న కొరివిలాగా ఉన్నాడు. దేవుడి రోజున ఆయన హృదయంలో దాగి ఉన్న మర్మం ఇది. లోకం నిన్ను ఇంకోలా చూడొచ్చు. లోకం, నీ తల్లి, నీ బంధుమిత్రులు, నీ పక్కన ఉన్నటువంటి వారు, ఇరుగు పొరుగు వారు నిన్ను ఇంకోలాగా చూడొచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. అగ్నిలో నుంచి తీయబడినటువంటి కొరివి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మండుచున్న అనుభవాన్ని ఈ రోజు నీకు ఇచ్చి, నిన్ను మండించి, ఒక ఉజ్జీవ జ్వాలగా తయారు చేసి, ఒక మంట నీలో రేకెత్తించి, ఒక ఆశను పుట్టించి బయటికి పంపాలని దేవుడు చూస్తున్నాడు. తీసేద్దాం లేవియా కాండము
మొదటి అధ్యాయము లేవియా కాండము. ఆ రోజున దేవుడు ఇశ్రాయేలీలకి యాజకత్వము నేర్పించాడండి దేవుడు. హల్లెలూయా. పాటలు పాడటం ఒక యాజకత్వమే, ఆరాధన చేయటం ఒక యాజకత్వమే, వాక్యము చెప్పటము ఒక యాజకత్వమే. దేవుడు సన్నిధిలో వాడబడేటువంటి జీవితము దేవుడికి కావాలి. దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను. దేవుడు నీ వైపు చూస్తున్నాడు, ఆశతో చూస్తున్నాడు. నీలో మంట కావాలి. నీలో ఒకవేళ ఆరిపోయినటువంటి జీవితం ఉందేమో, అపవాది చూసినట్లుగా నీ ఒక్క వస్త్రము మలిన వస్త్రముగా ఒకవేళ ఉండొచ్చు. కానీ దేవుడు చోట్ల దేవుడు ఏం చేస్తున్నాడో, ఏం చూస్తున్నాడో ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు నేర్పించబోతున్నాడు. గారు లేవియా కాండము మొదటి అధ్యాయం 10 వచనాలు చదివించండి అమ్మా. దేవుని యొక్క కోరిక ఏంటో తెలియదు. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. హల్లెలూయా. దేవుడు వెలిగించినటువంటి ఆ దైవాగ్ని, ఆ దైవావేశము, దేవుడు నీలో ఉంచినటువంటి ఆ శక్తి ఏమాత్రము చల్లారిపోవటానికి వీలు లేదు. అది నిత్యము మండుతుండాలి. ఈ రోజున నీలో నుంచి, నాలో నుంచి దేవుడు కోరుకునేది ఏంటో తెలుసు, ఒక మంట. నీవు మండుతూ ఉండాలి. దేని కొరకు? కోపంతోనా, ఈర్ష్యతోనా, ద్వేషంతోనా, అసూయతోనా మండుతూ రగులుతూ ఉండమన్నాడు? కాదండి. దేవుడి కొరకు, బలిపీఠం మీద పెట్టబడినటువంటి ఆ యొక్క దేవుని కొరకు ఆశతో ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్ని నిత్యము మండుతూ ఉండాలంటే యాజకత్వము. దేవుడు సన్నిధిలో ఆ బలిపీఠం మీద నిత్యము కూడా ఆ మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నీ ఆశ ఆరిపోకూడదు. దేవునితో ఉన్న సహవాసము చల్లారిపోకూడదు. నిత్యము కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అదండి ఈ రోజున దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాకుండా దీనిలో ఇంకొక మాట చెప్పాడు కదా 9వ వచనములో, యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంత, అంటే దేవుడు కోరుకుంటున్నాడు అనగా లాస్ట్లో ఉంటుంది, అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి? దేవుని యొక్క ఆశ ఏంటి? దేవుడి యొక్క అభిలాష ఏంటి? దేవుడు నీలో నుంచి కోరుకుంటున్నది ఏంటి అంటే, నీలో నుంచి వచ్చేటువంటి ఆ ఆరాధన ఎలా ఉండాలి అంటే, అది దహన బలిగా ఉండాలి. అది దేవుడి కొరకు ఇంపైనటువంటి సువాసనగా ఆయన ఆఘ్రాణించుచున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఒక ఇంపైనటువంటి సువాసనగా మనం ఉండాలి. మనం పిలువగా ఆయన రావాలి. అది మన ప్రార్థన దేవునికి ఆ యొక్క అంగీకారంగా ఉండాలి. మన ఆరాధన దేవుడికి అంగీకారంగా ఉండాలి. మన జీవితము దేవుని కొరకు అంగీకారంగా ఉండాలి అంటే ఏం చేయాలో ఈరోజు రెండు అంశాలండి. రెండు అంశాలు ఈ రోజున మన ముందు పెట్టబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. పోయిన ఆదివారం దేవుడు ఏం వాక్యం బోధించారండి? మన మంచి బోధకుడు అయిన రబ్బుని ఆయన పోయిన ఆదివారం ఏంటి? నోట్స్ చూడకుండా చెప్పాలి. ఏంటమ్మా? అమ్మకి మ్యాటర్ గుర్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా కదమ్మా. కీర్తనలో 3వ అధ్యాయంలో యెహోవా ఆయనే మన కేడెము. కేడెము అంటే ఏంటో తెలుసండి? మొత్తము సైనికుడు ఫ్రంట్ భాగం కప్పబడి ఉంటుందండి. కేడెము ఒక డాల్ ఇలా ఫ్రంట్ భాగం అంతా కప్పబడి ఉంటుంది. ఎందుకు కేడము గురించి ఆ రోజున అన్నాడు అంటే, తన మీదకి దండెత్తి వచ్చినటువంటి తన కుమారుడైనటువంటి అబ్షాలోమే యుద్ధానికి దిగాడు. అప్పుడు అంటున్నాడు, ప్రభువా నీవే నా కేడము, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ఆశ్రయదుర్గం. అవన్నీ కూడా ఎవరు చెప్పాడు? దావీదే. దేవుడిని అలా స్తుతిస్తూ వచ్చేవాడండి. హల్లెలూయా. అబ్షాలోము గురించి మనం ధ్యానించాం. భయంకర అంటే 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నా మీదకి ఏ అపాయమో రాదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నాకు కేడముగా ఉన్నావయ్యా. ఆ శరీరాన్ని శత్రువు కొట్టాలి అంటే యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆ సైనికుడు ఏమి ధరిస్తాడండి? కేడమును. ఆ యొక్క ఎదురు భాగం అంతా కూడా కప్పబడి ఉంటుంది. ఆ కేడెం ఎవరు? దేవుడే. అంటే నిన్నెవరన్నా ముట్టాలి అంటే నన్ను ముట్టాలి అంటున్నాడు దేవుడు. ఆ కేడము నేనే అంటున్నాడు. నిన్ను ముట్టువాడు నన్ను ముట్టాలి ముందు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అంటున్నాడు. ముట్టగలిగే ధైర్యం ఉందా అండి? ఆ ఛాన్స్ మనం ఇస్తే తప్పించి, ఏదైనా ఒక పాపము కానీ ఏదైనా ఒక అవిధేయత కానీ మనం చోటిస్తే తప్పించి అపవాది లోపలికి రాలేడండి. అపవాది జ్వరబడలేడు. వాడు జ్వరబడుతున్నాడు.
మనం ఓడిపోతున్నాము అంటే ఎక్కడో 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 గ్యాప్ ఉంది, చూసుకోవాలి. అందుకే దావీదు అన్నాడు, నాకే అపాయం రాదు నాయన, నువ్వు నాకు కేడెముగా ఉన్నావు. హల్లెలూయా. కారణం, తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము తిరుగుబాటు చేస్తే ఏడ్చుకుంటా కిద్రోను వాగు దాటి చెప్పులు కూడా కాళ్ళకి జోడు కూడా లేకుండా ఏడ్చుకుంటా తల కప్పుకుని అరణ్యంలోనికి వెళ్ళిపోయి అరణ్యవాసిగా ఉన్నాడండి. కానీ అరణ్యంలోనే లేడు, శత్రువు నుంచి దేవుడు విడుదల ఇచ్చాడు. మరలా పట్టాభిషేకం చేయబడింది, మరలా రాజ్యాధికారం వచ్చింది. కారణం, తన్ను తాను దేవుడికి అప్పగించేసుకున్నాడు. హల్లెలూయా. అలాగే రెండవ టాపిక్, 2 అంశాలు పోయినసారి అబ్రహాం గురించి చెప్పాడు. అబ్రహాం గుడారంలో ఉండి అసలు పిల్లలే లేరని ఏడుస్తున్నాడు. దావీదేమో పిల్లోడి వల్ల బాధపడుతున్నాడు. అబ్రహామేమో అసలు పిల్లలే లేరు, కొడుకే లేడు, వారసుడే లేడు, నా యావదాస్తి ఎలియాజరుకి వెళ్ళిపోతుంది, బాధపడ్డాడు. దుఃఖంతో ఉన్న వారికి దేవుడు అన్నాడు, నువ్వు నా గుడారంలో నుంచి బయటికి రా, నువ్వు నా స్థితిలో నుంచి బయటికి రా, నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి దేవుడు ఏం సెలవిచ్చాడండి. ఆ యొక్క అక్కడ కూడా 15వ అధ్యాయం 1వ వచనంలో కూడా, నీవే నా కేడెము నాయనా, నీవు నాకు కేడెముగాను నాయనా, నా తల ఎత్తువాడవగాను నువ్వే ఉన్నావయ్యా, అందుకు నీకు వందనాలని చెప్పి దేవుడిని స్తుతించాడండి అబ్రహాం. హల్లెలూయా. ఆయన స్తుతించాడు కాబట్టే తర్వాత అతనుకున్న అవమానాన్ని కొట్టివేశాడు, శారమ్మ నోటి నిండా నవ్వుంచాడు, అబ్రహాము తల ఎత్తాడండి దేవుడు. హల్లెలూయా. ఏం మాట్లాడారు గత వారం? నేను నీకు కేడెముగా ఉన్నాను, నిన్నెవ్వరు ముట్టలేరు, ఏ అపాయము నీ దగ్గరికి రాదు, ఏ శోధన నీ దగ్గరికి రాదు. నీ దగ్గర రావాలి అంటే నన్ను దాటుకుని రావాలి. యోర్దాను నది, దానిలో ఎంత అర్థమండి. నేను ప్రతిరోజు అది జ్ఞాపకం చేసుకుంటాను తెలుసా అండి. మనకు చుట్టూత శోధనలే, చుట్టూత సమస్యలే, అవి పొంగి పొర్లుతూ మన దగ్గరకు వస్తున్నాయి అంటే అవి ఆగిపోవాలి అంటే ఏం చేయాలో దేవుడు చెప్పాడు. మనం ఒక వ్యాధితో ఉన్నాం అనుకోండి, వైద్యుడి దగ్గరికి వెళ్తాం, ఒక మందు ఇస్తాడు, ఆ మందు వేసుకుంటేనే ఆ జబ్బు నయమవుతుంది. ఆ మందు ఏంటో గత ఆదివారం దేవుడు మనతో మాట్లాడాడు. ఆ మందు ఏంటో తెలుసు, 5 పాయింట్స్ చెప్పాడు దేవుడు. నువ్వు వేకుజావం లేవాలి, వాక్యం ధ్యానించాలి, మందసం పట్టుకోవాలి, ఇక తను తాను పవిత్రపరచుకోవాలి. ఫస్ట్ వేకుజావం లేవాలి, రెండోది ఏంటి, పవిత్రపరచుకోవాలి, మన పాపాలు అవిధేయతలు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. తర్వాత చిగురించిన అహరోను కర్ర, లోకానికి దూరంగా దేవుడికి దగ్గరగా. తర్వాత మన్నగల పాత్ర, వాక్య ధ్యానము, 10 ఆజ్ఞ పలకలు. 10 ఆజ్ఞల్లో చాలా ఉంటాయండి. నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దు, విశ్రాంతి దినం మానొద్దు, చాలా ఉంటాయి, 10 ఆజ్ఞలు ఉంటాయి. వీటన్నిటి ప్రకారం ఉంటే నిన్నింతవరకు భయపెడుతున్నటువంటి ఆ హోరుగాలి ఇంక నువ్వు వినవు. ఆ యొక్క సముద్రపు పొంగుల, ఆ యోర్దాను నది పొంగు నీ దాకా రాదు, అది పొంగి పొర్లి ఆ గట్ల మీద ప్రవహించుకుంటూ వెళ్ళిపోయిందంట. నీ దాకా రాదది, అది పక్క నుంచి ఎటు నుంచి వచ్చిందో అటు నుంచి పారిపోద్ది. ఒక ద్వారం గుండా వస్తుంది, 7 ద్వారాల గుండా వెళ్ళిపోద్ది. ఎంత చక్కగా దేవుడు బోధించాడండి. హల్లెలూయా. మర్చిపోకూడదండి, మర్చిపోకూడదు. అది మనం ధ్యానించినప్పుడు మాత్రమే, ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా వాక్యం గుర్తుకొస్తూ ఉంటుంది. అయ్యో నాకు ఎందుకు ఇలా అంటే శోధన వస్తుందంటే, కరెక్ట్, నేను తెల్లవారుజాము లేవలేదు, మనకు ఆన్సర్ తెలిసిపోద్ది. ఎందుకు ఈ రోజున ఇలాంటి భయంకరమైన శబ్దాలు వింటున్నాను నేను, ఆ సమస్య హోరు నేను ఎందుకు వింటున్నానంటే ఈరోజు వాక్యం ధ్యానించలేదు. ఎందుకు నా జీవితంలో ఈ యొక్క పర్రవళ్ళు తొక్కుతుంది, నది పర్రవళ్ళు త్రొక్కుకుంటూ నా దాకా నన్ను ముంచేయాలని, నన్ను కాల్చేయాలని ఎందుకు వస్తుంది అంటే, ఆ రోజు ఏదో తప్పు నువ్వు ఒప్పుకోలేదు, నువ్వు పరిశుద్ధపరచుకోలేదు, ఎక్కడో ఏదో లోపం. మందసం ఉందా మన ఇంట్లో? మందసం ఉందా? ఎక్కడో ఉంది లోపం. అవన్నీ సరిదిద్దుకోవాలి. మనం ఎందుకు దేవుని మందిరానికి వస్తున్న అలవాటు ప్రకారంగా వద్దండి. దేవుడు ఈ రోజున ఇక్కడికి వస్తున్నాడు, పరలోకం నుంచి దిగి ప్రతి ఆదివారం ప్రతి మందిరంలో దేవుడు ఎవరున్నారా నా కొరకు ఆశతో, ఎవడు దీనుడై వణుకుచుంటునో వానిని ఆయన దృష్టించి చూస్తాడండి. హల్లెలూయా. దీనుడుగా ఆయన సన్నిధిలో ఉనికేటువంటి స్వభావం కావాలి. ఆయన నేర్పినప్పుడు మన మంచి రబ్బునిగా వస్తున్నాడండి, ఆయన మంచి బోధకుడుగా వస్తున్నాడు, నీతో నాతో మాట్లాడడానికి వస్తున్నాడు. మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇవన్నీ పాఠాలు గుండా దేవుడు మనల్ని పరలోక యాత్రకి, ఈ అరణ్య యాత్రలో ఒక బాటసారిగా మనం ఉన్నాము, మనల్ని నడిపిస్తున్నాడు. మనం చేరుకోవాలి.
మన గమ్యస్థానానికి చేరాలి అంటే ఈ పాఠాలన్నీ కూడా మనం నెమరు వేసుకున్నప్పుడు మాత్రమే మనం చేరుకుంటామండి. హల్లెలూయా. ఈ రోజున దేవుడిస్తున్నటువంటిది ఏంటో మాట తెలుసండి. ఇంపైన సువాసనగా నువ్వు ఉండాలి. ఇంపైన సువాసనగా నీవు ఉండాలి అంటే 6వ అధ్యాయంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యమో మండుచుండాలి. అది ఆరిపోవటానికి వీల్లేదు, ఆరిపోకూడదు. దేవుడికి ఏం కావాలి? బలిపీఠం కావాలి. బలిపీఠం మీద నైవేద్యం కావాలి. ఆ నైవేద్యం బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి, అది ఆరిపోకూడదు. ఇవన్నీ బాగానే ఉన్నాయండి. దేవుడికి స్తోత్రం. చాలాసార్లు మనం ధ్యానిస్తూ ఉంటామండి ఆ యొక్క బలిపీఠం గురించి, నైవేద్యం గురించి, ధూపద్రవ్యము గురించి, ఆ యొక్క బలి అర్పణ గురించి, బలి పశువు గురించి చాలాసార్లు ఇవన్నీ ఈ యొక్క ఉన్నటువంటి వాటన్నిటి గురించి ఒక్కొక్కటిగా చాలాసార్లు ధ్యానించాం. దేవుడి చిత్తమైతే మరొకసారి క్రమంగా ఒక్కొక్కటి అసలు బలిపీఠం అంటే ఏంటి, బలి పశువు అంటే ఏంటి, తర్వాత బలి ద్రవ్యం అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఒకసారి చెప్పాను ఇవన్నీ. అగ్ని అంటే ఏంటి, ఈ రోజున కట్టెలు అంటే ఏంటి నేర్చుకోబోతున్నామండి. ఇవన్నీ చెప్పాను కానీ నేను కట్టెల గురించి ఎన్నడూ నేను చెప్పలేదు. ఈ రోజున పేర్చబడినటువంటి ఆ కట్టెల గురించి దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. క్రమముగా పేర్చబడినటువంటి కట్టెల్లాగా మనం ఉండాలి. ఎలా పడితే అలాగా ఉండటానికి దేవుడు ఇష్టపడట్లేదు. 8వ వచనం ఒక్కసారి చదవమ్మా. 1:8, 1:7, లేవియాకాండం 1:7. చాలమ్మా, చాలు. దేవుడు ఎలా మాట్లాడుతున్నారండి? అహరోను కుమారులకి యాజకత్వము నేర్పిస్తున్నాడండి. ఈ లేవియాకాండంలోనే యాజకత్వము స్టార్ట్ అయింది. దేవుడి సన్నిధి దిగి వస్తుంది. ఆ బలిపీఠం కావాలన్నాడు. ఆ నిత్యము మండుచు ఉండాలి. అవన్నీ ఆ యొక్క బలిపీఠం ఎలా తయారు చేయాలి, అతని వస్త్రం ఎలా ఉండాలి, అతను ఎలా ఉండాలి, అతని స్థితి ఎలా ఉండాలి, బలిపీఠం ఎలా కట్టాలి, ఇవన్నీ ఒక్కొక్కటిగా దేవుడు నేర్పిస్తూనే ఉంటున్నాడండి. అందుకు దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయంలో వచనములోకి వచ్చేసరికి యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. హల్లెలూయా. ఆ బలిపీఠం మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. ఈ ఒక్క మాటేనండి ఈరోజు. చక్కగా పేర్చవలెను. దేవుడు మాట్లాడే మాటలు మనం చాలా జాగ్రత్తగా విన్నప్పుడు మాత్రమే మనం నేర్చుకోగలమండి. హల్లెలూయా. ఆ కట్టెలు ఎంతసేపు ఉంటాయండి? ఆ కట్టెలు ఎంతసేపు ఉంటాయి? ఆ బలి పశువు కాల్చే లోపలే, బలి పశువు కన్నా ముందుగానే కట్టెలు కాలిపోతాయి కదా. బలి పశువు దహించబడక ముందే ఈ కట్టెలు కాలిపోతాయి. ఆ కాలిపోయి బూడిదైపోయేటువంటి ఆ కట్టెల గురించే దేవుడు ఎంత చక్కగా స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. అందుకు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ కొద్దిసేపు ఉండేటువంటి ఆ కట్టెల గురించి చక్కగా పేర్చాలవి, క్రమబద్ధీకరణలో ఉంచాలి, క్రమముగా ఉండాలి. ఎలా పడితే అలా పడేయడానికి లేదు, నచ్చినట్టు చేయటానికి వీల్లేదు. యాజకులకి, అహరోను కుమారులకి యాజకత్వం నేర్పిస్తున్నాడండి దేవుడు. ఆ కట్టెలు క్రమముగా పేర్చాలి. క్రమము కానిది అక్రమము. మన దేవుడు క్రమమైనటువంటి వాటిని మాత్రమే, మన పరిస్థితి, మన యొక్క హృదయ స్థితి, ఆత్మీయ జీవితము క్రమబద్ధీకరించడానికి ఈరోజు మన దగ్గరకు వచ్చాడండి. అందుకు దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రమమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా లేదా ఈ రోజున మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మన మాటలు, మన చూపులు, మన క్రియలు, మన పద్ధతులు ఇవన్నీ క్రమబద్ధీకరించబడాలండి. హల్లెలూయా. యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చాలండి. పేర్చాలి. ఎలా పడితే అలా పడేయటానికి వీల్లేదు. దేవుడి పని చాలా క్రమంతో, క్రమశిక్షణతో చేయాలి దేవుడి పని. అంతేకాదు దేవుడికి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు కూడా చాలా భద్రత కలిగి ఉండాలండి. హల్లెలూయా. సరే, ఈ రోజున కేవలం కట్టెల గురించి మాత్రమే నేర్చుకుందాం. ఆల్మోస్ట్ అన్ని విషయాల గురించి, ఒకసారి ఇంపైన సువాసన గురించి కూడా చెప్పాను, నాకు బాగా గుర్తుంది. ఇంపైన సువాసన గురించి, ఆ ధూపద్రవ్యము గురించి, బలిద్రవ్యము గురించి, బలి పశువు గురించి, బలిపీఠము గురించి, ఒక బల్లారాధనలో బలిపీఠము గురించి అనేక రకాలుగా మనం ధ్యానించాం. కానీ నేను ఆలోచిస్తున్నా మరొక్కసారి అవన్నీ కూడా లైన్గా 1 by 1 చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రోజున కట్టెల గురించి దేవుడు మాట్లాడుతుంది. ఆ కట్టెలు కొద్దిసేపు పొయ్యిలో ఉండి కాలిపోయి బూడిదైపోయేటువంటి కట్టెల గురించే దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంత విలువైన దానివమ్మ నువ్వు, ఎంత అమూల్యమైనటువంటి ఆయన రక్తముతో కడగబడినటువంటి శ్రేష్టమైన జీవితం నీకు ఇస్తే, మరి నీ గురించి నా గురించి ఎంత లెక్క అడుగుతాడు దేవుడు. నువ్వు నేను ఎక్కడుంటామంటే ఆయనతో పాటు ఆయన నివాసాలు నీ కొరకు నా కొరకు ఏర్పరుస్తున్నాడు. ఆయన ఉన్న స్థలములో నీవు నేను ఉండబోతున్నావు. మరి నీ గురించి నా గురించి ఎంత జాగ్రత్త. ఈరోజు దేవుడు కోప్పడట్లేదండి. నాకు తెలుసు వాక్యం, నాకు తెలుస్తుంది ఆయన స్పర్శ, నాకు తెలుస్తుంది ఆయన కంఠస్వరం, నాకు తెలుస్తుంది ఆయన యొక్క మాట్లాడేటువంటి విధానం. ఈ రోజున నిన్ను గద్దించాలని, శిక్షించాలని, మరలాతే హెచ్చరించాలని రావట్లేదు, కానీ క్రమపరచడానికి వచ్చాడు. నిన్ను దేవుడు యాజకుడిగా అంగీకరిస్తున్నాడు. ఆ యాజకుడు ఉండవలసినటువంటి ఆ ధర్మము గురించి బోధించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. అంగీకరించడానికి మన చెవులు మన హృదయం అప్పగిస్తే సరైనటువంటి యాజకులుగా తయారైపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కట్టెల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కట్టెలు ఏంటి అన్నది మనం ధ్యానిద్దాం. ఓకే, బలిపీఠం ఉంది, బలిపశువు ఉంది, ధూపద్రవ్యం ఉంది, అన్ని అగ్ని సిద్ధపరచబడి ఉంది. కట్టెలను పేర్చు అన్నాడు. అబ్రహాము కూడాను తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి అర్పించేటప్పుడు ఆదికాండం 22వ అధ్యాయాలు కూడా మనం చదువుతాం కదండి. ఆ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద చక్కగా ఆ కట్టెలను పేర్చి ఆ కట్టెల మీద తన యొక్క ఒక్కగాని ఒక్క కుమారుడైనటువంటి ఆ ఏకైక కుమారుడి చేతులు కాళ్ళు కట్టి కళ్ళకి గంతలు కట్టి ఆ బలిపీఠం మీద పండుకొని పెట్టాను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రతిదీ క్రమమేనండి. యాజకత్వం అన్నది క్రమముతో వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ కట్టెలు అనగా ఏంటి? కట్టెలు దేనికి సాదృశ్యము అంటే మనిషికి సాదృశ్యం అండి. అది ఎలా అంటారా, యేసు ప్రభు కూడా కొత్త నిబంధనలో సిలోయం అనేటువంటి కోనేరు దగ్గర ఆ యొక్క అంధుడిని స్వస్థపరిచినప్పుడు కదా, ఆ యొక్క ఉమ్మి వేసి స్వస్థపరిచినప్పుడు నీకేం కనిపిస్తుంది అంటే, అయ్యా నాకు మనుషులు చెట్లులాగా కనిపిస్తున్నారయ్యా అన్నాడా లేదమ్మా అన్నాడు. తర్వాత దానియేలు గారు కూడా ఆ యొక్క నెబుకద్నెజర్ గారికి ఒక కలగనినప్పుడు ఆయన వచ్చి నేను ఒక మహావృక్షం చూశాను, ఇలాగ ఆ వృక్షం గురించి చెప్తున్నాడు. అప్పుడు ఆ వృక్షం ఎవరో కాదయ్యా నువ్వే. ఆ తర్వాత యోహాను సువార్తలో కూడా 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఆ యొక్క యోహాను గారు అంటాడు, ఇప్పుడు గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉన్నది, ఆ చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది, అది కాల్చబడుతుంది. ఆ చెట్టు ఎవరు అనగా మనిషి. అది మనమే, మనిషి కాదండి, అది మనమే. మన పరిస్థితే అంటే నరకబడి కాల్చబడి అగ్నిలో వేయబడ్డానికి కాదండి. ఈ రోజున దేవుడు మాట్లాడేది, నిన్ను నేను అంగీకరించటానికి నువ్వు సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఇష్టపడుతున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను, నీ యాజకత్వాన్ని కొరకు ఎదురు చూస్తున్నాను, నీ ఆరాధన కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నువ్వు దేవుని సేవకుడిగా నిలబడుట కొరకు నేను ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు సిద్ధమవ్వాలి, పేర్చబడాలి, క్రమముగా ఉండాలి, కట్టెలుగా నరకబడాలి. ఇప్పుడు చూసాం ఆ కట్టెలు అనగా ఒక చెట్టుకు సాదృశ్యం, ఒక చెట్టుకు సాదృశ్యం. కొత్త నిబంధనలో చెట్టు కూడా మనిషితో పోల్చబడింది. పాత నిబంధనలో దానియేలు గారి గ్రంథంలో కూడా నెబుకద్నెజరు గారి గురించి చెట్టుని మనిషితో పోల్చబడింది. ఎక్కడ చూసినా చెట్టు మనిషికి పోల్చబడి ఉంటుంది. అంటే ఈ బలిపీఠం మీదకి కట్టెలు రాకమునుపు అవి ఎక్కడున్నాయమ్మా? ఏ నది ఒడ్డునో. దేవుడికి ఏది పడితే అది ఎవరు కదండి, పవిత్రమైంది, శ్రేష్టమైంది, అమూల్యమైంది కదమ్మా. అమూల్యమైంది నరుక్కు తీసుకురావాలి. అంటే ఇది నరకబడక ముందుకు ఎక్కడుందండి? ఏ నది ఒడ్డునో పెరుగుతా ఉంది, ఏ కాల ఒడ్డునో పెరుగుతా ఉంది. ఈ బలిపీఠం కట్టిబడినప్పుడు కట్టాలి. ఈ బలిపీఠం కట్టి ఆ బలి పశువు సమర్పించబడాలి. బలి పశువు అక్కడ దహన బలిగా అర్పించబడాలి. అంటే ఏం కావాలి? అన్ని ఐటమ్స్ కావాలి. దానిలో కట్టెలు కూడా ప్రధాన పాత్ర. మంట రావాలంటే కట్టెలు కావాలి. బలి పశువు అంగీకరించబడాలి, దహన బలి అంగీకరించబడాలంటే కట్టెలు కావాలి. అంటే అది నరకాలి, ఆ ఉన్న స్థలములో నుంచి వేరు చేయబడాలి, ఆ ఉన్న స్థలములో నుంచి ఆ చెట్టు నరకబడాలి. అందుకే దేవుడు అంటాడు, ఆయన వాక్యము ఎలాంటిదండి? 2 అంచెల వాడి అయిన ఖడ్గము. ఆ 2 అంచెల వాడి అయినటువంటి ఖడ్గముతో నరకబడుతూ ఉంటుందండి. దేవుడికి స్తోత్రం.
దేవుని నిమిత్తము నువ్వు ఎక్కడైనా శోధించబడుతున్నావేమో, నరకబడుతున్నావేమో, చెక్కబడుతున్నావేమో, ఈ రోజుకి అది కష్టంగానే ఉంటుంది. కానీ ఈ రోజు నువ్వు అది ఓర్చుకుంటే ఒకానొక రోజున దేవుని సన్నిధిలో దేదీప్యమానంగా వెలుగుతున్నటువంటి ఆరని అగ్నిగా నిన్ను అంగీకరిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజున ఈ శ్రమకి, ఈ మండడానికి, ఈ శ్రమల కొలిమిలో మండడానికి నువ్వు ఇష్టపడితే ఒకానొక రోజున దేవుడు నిన్ను మండించబోతున్నాడు, ఆరని అగ్నిగా చేయబోతున్నాడు. ఈమె అక్కడ ఉన్నటువంటి ఆ బలి పశువు దహించబడబోతుంది. ఆ బలి పశువు ఎందుకు? ఆ బలి పశువుని ఎందుకు దహించబడాలి? ఆ బలిపీఠం కట్టడం ఎందుకు? అసలు దహన బలి ఎందుకు? ఎందుకు అంటే మన మీదకు వచ్చేటువంటి ఆ ఉగ్రత, మన మీదకు వచ్చేటువంటి ఆ శాపము తొలగించబడటానికి బలిపీఠం కట్టి మనకు మారుగా, పాత నిబంధనలో మనకి మారుగా దావీదు చేశారు. ఆ తర్వాత అబ్రహాము ఎన్ని బలిపీఠాలు కట్టాడో, ఎన్ని దహన బలులు, సొలొమోను గారు, దావీదు గారు, అబ్రహాము గారు, ఎంతమంది అండి బలిపీఠాలు కట్టి దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు. ఎందుకమ్మా ఈ బలులు? మన మీద ఉన్న శాపం పోవటానికి, మన మీద ఉన్న దేవుని ఉగ్రత పోవడానికి బలిపీఠం కావాలి, బలి పశువు కావాలి, దహన బలి అర్పించబడాలి, పాప పరిహారార్థ బలిగా అర్పించబడాలి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మన మీదకి వచ్చే దేవుని ఉగ్రత తొలగించబడడానికి, దేవునికి స్తోత్రం, మన మీదకి వచ్చేటువంటి దేవుని కోపాగ్ని నుంచి తప్పించబడడానికి ఆ బలిపీఠం ఎంతో అవసరం అండి. ఆ బలిపీఠం ఎంతో అవసరం. ఈ రోజున ఆ బలిపీఠం ఎప్పుడైతే కట్టారో దావీదు గారి దగ్గరికి ఒక్క రోజులో ఆ దేవదూత ఎంతమందిని చంపేసిందండి? 1,70,000 మందిని ఒక్క రాత్రిలో హతం చేసింది వర్ణాను కళ్ళమ దగ్గర. అంతే. దావీదు ఏడుస్తున్నాడు, అయ్యా గొర్రెల్లాంటి మనుషులు ఏం చేశారయ్యా? నేను కదా తప్పు చేసిన వాడిని, నేను కదా పాపము చేసిన వాడిని, నేను కదా లెక్క చూసుకుని అతిశయించిన వాడు. వద్దండి, అతిశయం వద్దండి, వద్దమ్మా. మీకు చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను, అతిశయపడద్దు, గర్వపడద్దు. నాకు దేవుడు ఏం మాట్లాడాడో నాకు తెలుసు, నేను ఎందుకు ప్రాధేయపడుతున్నానో నాకు తెలుసు. దేవుడి ఉగ్రత రాకముందే, ఆ దేవుని కోపాగ్ని రాకముందే నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుడి కోపాగ్ని రాకముందే నిన్ను నువ్వు సరి చేసుకో. దేవుడు అడుగుతున్నారు. దావీదు మీదకి కోపాగ్ని వచ్చింది, నువ్వు నేనే పాటమ్మా? దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా చిత్తాన్నంతటి నెరవేర్చేవాడని దేవుడు ఘంటాపదముగా సాక్ష్యం ఇస్తూ ఉంటే, దావీదు చివరికి వచ్చేసరికి ఎంత సంపాదించేసరికి ఏమైపోయిందంటే గర్వించాడండి. తనకున్న ఆస్తిపాస్తులు లెక్కలు వేసుకున్నాడు. ఓ నాకు నా రాజ్యం ఇలా ఉంది, నా ఆస్తి ఇలా ఉంది, నా గొర్రెలు ఎన్ని ఉన్నాయి, నా యుద్ధ కవచాలు ఎన్ని ఉన్నాయి, సైన్యం ఎంత ఉంది. దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం వస్తే నువ్వెంత నేనెంత అమ్మా, నువ్వెంత నేనెంత, ఎందుకు పనికొస్తాం మనం? దేవుడి కోపము దావీదు మీద రగిలేను అని వాక్యం ఉంది. అది రగలకు ముందే బలిపీఠం పట్టుకుందాం. కోరాహు కుమారుల మీద అగ్ని రగిలింది, దేవుని కోపాగ్ని రగిలింది. కోరాహు, దాతాను, అభిరాములు ఆ యాజకుడి మీద, మోషే అయినటువంటి యాజకుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కోపాగ్ని రగలగా ఉన్న పాటని వాళ్ళందరూ భూమి నెర్రలు విడవగా పాతాళంలోకి వెళ్ళిపోతే మిగిలిన కొడుకులు పారిపోతున్నారు. ఆ యొక్క బలిపీఠ కొమ్ములు పట్టుకున్నారమ్మా. అందాక తెచ్చుకోవద్దు, అంతవరకు దేవుడికి అవకాశం ఇవ్వద్దు. ముందుగానే బలిపీఠప కొమ్ములు పట్టుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ముందుగానే మనల్ని మనం సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఈ రోజున ఏదో మాట్లాడుతున్నాడు దేవుడు, నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. రాబోయేటువంటి ఉగ్రతం నుంచి తప్పించబడేటువంటి ఆ జీవితం దేవుడు ఈ రోజున హెచ్చరికిస్తున్నాడు. ఆ కట్టెలు దేవుడికి కావాలి. ఎందుకు? ఆ ఉగ్రత ఆగిపోవాలి, ఆ కోపాగ్ని ఆగాలి, ఆ దైవాగ్ని ఆగాలి. ఆపటానికి ఈ కట్టెలు ఎంతో అవసరం.
ఆ కట్టెలు మండాలి. ఆ మంటలో నుంచి ఆ దహన బలిపీఠం మీద ఆ దహన బలి దేవుడు అంగీకరించినప్పుడు, బలి పశువు కాల్చబడుతున్నప్పుడు దేవుని ఉగ్రత ఆగిపోద్ది, దేవుని కోపాగ్ని ఆగిపోద్ది. అందుకే ఈ రోజున కట్టెల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కట్టెలను యాజకుడైనటువంటి అహరోను కుమారులతో దేవుడు సెలవిస్తున్నాడు. ఆ కట్టెలను క్రమముగా చక్కగా పేర్చు, ఓపిక తెచ్చుకో, ఎలా పడితే అలా ఇసరద్దు. దేవుడి పని అమ్మా, దేవుడి పని చాలా శ్రద్ధాశక్తులతో. మీకు తెలుసా అండి, నేను ఎన్నిసార్లు మొత్తుకుంటానో, నేను ఎన్నిసార్లు చెప్తానో, నా ఇంట్లో ప్రార్థన అంటే నాకు భలే పిచ్చండి. ఇప్పుడు నాకు అవకాశం లేదండి, ఇప్పుడు నాకు అవకాశం లేదు. ఫ్లాట్లో వాళ్ళు పెట్టొద్దన్నారు, చాలా గొడవ అయిపోయింది వాళ్ళకి నాకు కూడాను. ఫ్లాట్లో పెట్టొద్దన్నారు, చాలా బాధపడుతున్నాను. ఒక పక్కన అమ్మ చిన్న శబ్దమైతే నిద్ర లేచిపోద్ది, ఆమెతో రోజంతా నాకు ఒక యాగమే. ఒకప్పుడు మా ఇంట్లో ప్రార్థన పెట్టినప్పుడు నేనేం చేసేదాన్నో తెలుసమ్మా. ఆ రోజు నా ఇంట్లో ప్రార్థన ఉందంటే ఆ ఇండ్లు తడిగుడ్డ పెట్టేటప్పుడు మోకాళ్ళ మీదే నా ఇల్లంతా తడిబట్ట పెట్టేదాన్ని. అయ్యా, పరలోక సింహాసనాసీనుడైనటువంటి, ఎవరునో సమీపింపజాలన్నటువంటి తేజస్సులా అమరత్వము కలిగిన నీవు ఈరోజు నా ఇంట్లో కాలు పెడితే నా ఇంట్లో దుమ్ముని కంటుకుంటుంది ప్రభువా. నా ఇంట్లో దుమ్ముని కాలికి అంటుకోవటానికి వీల్లేదు. నువ్వు రా నాయన, నా ఇంటికి రా. ఇల్లు మొత్తం మోకాళ్ళ మీద తడిబట్లు పెట్టేదాన్నండి, ఏడుస్తూ కన్నీటితో పెట్టేదాన్ని. ఆ కన్నీరుతో ప్రభువా, నాడు పాపపు స్త్రీ తన కన్నీటితో నీ పాదాలు కడిగింది కదా నాయన. నా మీద ఏ పాపముందో, ఏ దోషముందో, ఏ శాపముందో అవన్నీ కొట్టివేయబడులాగన నా కన్నీరుతో ఇల్లంతా తుడుస్తున్నానయ్యా. నీ పాదాలు నేను కడుగుతున్నానో లేదో నాకు తెలియదు, కానీ నా కన్నీళ్లతో నీ ఇల్లంతా కడుగుతానయ్యా. నా ఇంటికి రా, నాతో మాట్లాడు. ఎంతగా బ్రతిమలాడుకునేదాన్నో తెలుసండి. దేవుడి సన్నిధిని పొందుకోవాలి అంటే ఒక యజ్ఞం, ఒక బలి పశువుగా మనం ఉండాలండి. అందుకు దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడికి కావలసింది ఆ త్యాగం అండి, ఆ ప్రేమ అండి. దేవుడు మనలో నుంచి కోరేది మరొకటి ఆ డబ్బు, ఆ హోదాలు ఇవి కోరట్లే. ప్రేమ చక్కగా పేర్చు, కట్టెలు ఓర్పుతో పేర్చాలి. దేవుడి పని అంత నమ్మకంగా, అంత ఓర్పుతో, అంత సహనంగా, అంత త్యాగపూరిత, దానిలో మన త్యాగం కనిపించాలండి, దానిలో మన ప్రేమ కనిపించాలండి, దానిలో మన విసుగు కనిపించకూడదు, దానిలో మన కోపం కనిపించకూడదు, దానిలో మన అతిశయం కనిపించకూడదు. దావీదులో అతిశయం కనిపించింది, దేవుడి ఆ యొక్క ఉగ్రత వచ్చిందండి, దేవుడి కోపాగ్ని రేపబడింది. ఎప్పుడైతే కోపాగ్ని దిగి వచ్చిందో, ఒక్క రాత్రిలో 180,000 మందిని దేవదూత ఆ యొక్క మనుషులను చంపేసిందో తెలుసుకున్నాడు దావీదు. ప్రవక్త వచ్చి చెప్పాడు, అంతే పరుగున వెళ్ళిపోయాడు. ఆ ఓర్నాను కళ్ళము దగ్గర బలిపీఠం కట్టి ఎప్పుడైతే ఆ బలి అర్పించాడో ఆ తెగులు ఆగిపోయాను అని వాక్యం సెలవిస్తారు. ఆగిపోయింది, దేవుడి కోపం ఆగిపోయింది. ఈ రోజున మన ఇంట్లో ఏమైనా కోపం ఉందేమో, మన మీద ఏదైనా కోపం ఉందేమో, ఏదైనా ఉగ్రత ఉందేమో, ఏదైనా శాపం ఉందేమో, ఏదైనా మన మీద తెగులుందేమో, ఏదైనా దేవుడి కోపాగ్నిని రేపుతున్నామేమో. ఆ కోపం ఆపబడాలి అంటే ఈ రోజున నీవు నేను ఒక మండుచున్నటువంటి కట్టెలాగా మారాలి. ఒక మండుచున్నటువంటి అనుభవం నీలో నాలా కావాలి. ఆ మండేటువంటి కట్టెగాను ఉండాలి అంటే ముందుగా నరకబడాలి. ఆ యొక్క నది ఒడ్డున ఎక్కడో ఉన్నటువంటి ఆ యొక్క కర్ర, ఆ చెట్టు నరకబడాలి. నరకబడాలి అంటే ఏది కావాలి? ఒక గొడ్డలి కావాలి, ఒక కత్తి కావాలి, రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గము, ఒక ఖడ్గం అవసరం ఉంది. ఆ ఖడ్గము దేనికి సాదృశ్య? వాక్యము చేత మన హృదయంలో ఉన్నటువంటి పాపములన్నీ నరకబడాలి, పవిత్రపరచబడాలి. ఆ నరకబడిన తర్వాత దాన్ని ఆ ఉన్న స్థలములో నుంచి వేరు చెయ్యాలి. మనం ఉన్నటువంటి ఆ స్థలములో నుంచి వేరైపోవాలి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఆ యొక్క 16వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తుంది కదా. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, నువ్వు ఉన్న స్థలములో నుంచి బయటకు వచ్చాయి. నువ్వు ఉన్న స్థలములో నుంచి ఏది నిన్ను అపవిత్రపరుస్తుందో నీకు తెలీదు. ఏది అపవిత్రపరుస్తుందో? నీ స్నేహమా,
ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము చదువుదాం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనం దేవుడి కొరకు ఆలయంగా ఉన్నాము. మనం ప్రత్యేకించి ఉండాలి, వేరుపరచబడి ఉండాలి. కలిసిపోవటానికి వీల్లేదు. అవిశ్వాసులతో సాంగత్యం చేయటానికి, నీతికి దుర్నీతితో సాంగత్యం కానీ, వాళ్ళతో జోడుగా ఉండటం కానీ, చీకటితో పొత్తు పెట్టుకోవడం కానీ, క్రీస్తులకు బెలియాలతో సంబంధం ఉండకూడదు. మనకి సాంగత్యం ఉండకూడదు, జోడుగా ఉండకూడదు. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఉండాలి. అలా మనం ఉన్నప్పుడు, ఎటువంటి అపవిత్రత మనలో లేనప్పుడు, నేను వారిలో నివసించి సంచరింతును. హల్లెలూయా. నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ఒక ప్రత్యేకత. ఆ చెట్టు నరకబడినటువంటి ఆ స్థలములో నుంచి బయటకు వచ్చేయాలి. ఒకప్పుడు రక్షణ లేనప్పుడు మనం ఎక్కడున్నామో మనకే తెలుసు. మన ఆలోచనలు ఎక్కడున్నాయో తెలుసు. ఏ సినిమా హాల్లో ఉన్నామో, లేకపోతే కదా, ఆ ఫిలిప్పుతో అంటాడు దేవుడు, నజరేతు నుంచి ఏదైనా మంచిది వస్తుందా అంటే, ఫిలిప్పుతో అంటే, ఆ అంజూరపు చెట్టు దగ్గర ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఒకప్పుడు అది దేవుడి గురించి మనకు తెలియనప్పుడు, భక్తి గురించి తెలియనప్పుడు, విశ్వాసం గురించి తెలియనప్పుడు, పవిత్రత గురించి తెలియనప్పుడు. ఇప్పుడు అన్నీ తెలుసు కదా. మళ్ళీ అటే వెళ్తానంటే, మన చెయ్యి అటే లాగుతుందంటే, మనకి ఫోన్ ఉంది కదా, అరచేతిలోనే వైకుంఠం. అవునా? వైకుంఠం కాదు, నరకం. అదేదో ఉంటుందండి, అది చిన్నప్పుడు ఆడేవాడు. అదేంటి, వైకుంఠపాళి. ఇది వైకుంఠపాళి కాదండి, నరకం, నరకపాళి. వెళ్ళకూడదండి. జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఓకే. ఉన్నటువంటి ఒకప్పుడు ఉన్న పాత స్థితి మన మీదకి ఇప్పుడు ఏలుబడి చేయకుండా ఉండును గాక. హల్లెలూయా. నెక్స్ట్, అది కత్తిరించబడిన తర్వాత దాన్ని ఏం చేయాలి? ముక్కలు ముక్కలుగా అది ఫస్ట్ వేరు చేయబడాలి. వేరు చేయబడాలంటే ఖడ్గము కావాలి. ఖడ్గముతో, 2 అంచెల వాక్యం వాడి అయిన ఖడ్గముతో దాన్ని కత్తిరించాలి. ఒక్కొక్కసారి వాక్యము దూసుకుని వెళ్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. అమ్మో, ఇవాళ పాస్టర్గా లేదా వాక్యం ద్వారా మమ్మల్ని ఇలా అనేసారు, అలా అనేసారు. వద్దమ్మా, నేను దేవుడికి లెక్కప్ప చెప్పుకోవాలమ్మా. నేను దేవుడికి లెక్కప్ప చెప్పుకోవాలి. ఈ ఉన్న కొద్ది మందిని నేను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి అంటే, దేవుడు ఏది బోధిస్తే అది బోధించవలసిందే. అది ఎవరికి గుచ్చుకుంటుందంటే, అది ఎవరికైతే దేవుడు మాట్లాడుతున్నాడో వాళ్ళకే గుచ్చుకుంటుంది. హల్లెలూయా. గుచ్చుకున్నప్పుడు లోబడిపోదాం. కానీ దేవుడు మనందరినీ నశించిపోయే జాబితాలో ఉండకుండా తీసుకెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. ఆ వేరు చేయబడినటువంటి ఉన్న ప్లేస్, ఇప్పుడు చదివాం కదా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్న ప్లేస్లో నుంచి వేరే ప్లేస్లోకి వచ్చేయాలి. పాత స్థలం, పాత స్నేహితులు, పాత జీవితం ఏది మచ్చుకైనా మన మీద ఉండకుండా ఉండాలి. కారణం, దేవుడు మనలో నివసించి సంచరించి మన హృదయాన్ని ఆయన ఆ దేవాలయముగా, మన హృదయం ఎలా ఉండాలండి? దేవుడి కొరకు ప్రతిష్ఠించబడి ఒక దేవాలయంగా మన హృదయం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది నీ స్థానం, నా స్థానం దేవుడు ఇస్తున్నాడు. అలా ఉండాలి అంటే ఆ ముందు వేరు చేయబడాలి. ఆ ఉన్న స్థలంలో నుంచి ఆ చెట్టు వేరు చేయబడాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరకాలి. హల్లెలూయా. మన రాజుల గ్రంథములో 1వ రాజులు 17వ అధ్యాయం తీయొద్దమ్మా, చదువు టైం లేదు. ఆ ఇక 17వ అధ్యాయంలో కూడా మనం ధ్యానించాం. ఏలియా బలిపీఠం కడుతున్నప్పుడు ఆ బలి పశువుని ఏం చేశాడంటే తొనకలుగా, ఆ రోజే చెప్పాం మనం బలిపీఠం గురించి కదమ్మా. తొనకలుగా ఆ పశువు ఏం చేయాలి? తొనకలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేయాలి, కత్తిరించబడాలి. ఈ లోకంలో వ్యతిరేకమైన అన్ని ప్రతీది కూడా కట్ చేయబడాలి. నేను ఇలాగే ఉంటాను అంటే ఆ బలిపీఠం మీద ఆ కొమ్ములతోనే ఆ పశువు చావకుండా పెట్టేసామనుకో, ఏమవుతుందండి? దాని కొమ్ములతో బలిపీఠాన్ని పడేస్తుందంటండి. తెలుసా? మనం చచ్చిన స్థితిలో లేమనుకోండి, మన ద్వారా బలిపీఠం అన్న దేనికి సాదృశ్యం? మందిరంలో గొడవలు, మందిరములో అసూయ, మందిరములు ఆ యొక్క కొమ్ములు తిరిగినటువంటి ఆ బలి పశువు ఏం చేస్తుంది? ఆ యొక్క కొమ్ములతో బలిపీఠాన్ని పడేస్తుంది. చాలా చాలా మందిరాల్లో ఎందుకండి గొడవలు? కొన్ని మందిరాల గురించి నాకు తెలుసండి. కోర్టు కేసులు ఉన్నాయి, పోలీస్ కేసులు ఉన్నాయి. తర్వాత ఎన్నో భయంకరమైనటువంటి హత్యాయత్నాలు కూడా ఉన్నాయండి. చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు నేను చెప్పను కానండి, మీకు కూడా చాలామంది తెలిసే ఉంటుంది. దైవ సేవకుల్లో కూడా ఉన్నారు. ఇంకా అంతకుమించి నేను చెప్పలేను, నాకు తెలుసు.
ఎందుకు ఇలా వస్తుంది అంటే లోపల అహం చావలేదు, ఆ గర్వం అనేది చావలేదు, నరకబడలేదు, తొనకలు కాబట్ల నేను అదొద్దు. దేవుడికి అది అస్సలు ఇష్టం ఉండదు. ఆ కొమ్ములతో బలిపీఠాన్ని పడేస్తుంది. యాజకత్వం జరగదు, అంగీకరించబడదు. అందుకే అనేకమైనటువంటి మందిరాలు పడిపోతున్నాయండి. అనేకమైన మందిరాలు కుప్పగొలిపోవటానికి మనశ్శాంతి లేకుండా దేవుడు సంచరించట్లేదు. చాలా మందిరాల్లో మీకు ఆ విషయం తెలుసో లేదో, సేవకులు, పెద్ద పెద్ద సేవకులు నెత్తి నోరు కొట్టుకుంటున్నారండి. మందిరాల్లో దేవుడు ఉండట్లేదు. పెద్ద పెద్ద మందిరాలు, చిన్నదైనా సరే అక్కడ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు అధికారానికి మీరు నేను సహితము అందరము లోబడిపోవాలి. అప్పుడే దేవుడు అక్కడ సంచారం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఆ కర్రని, ఆ చెట్టుని నరకడం చూసాము. అది వాక్యం ద్వారానే నరకబడాలి. కష్టమైనా తీసుకొస్తారు. తర్వాత ఏం చేయాలి? దాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఏర్పాటు చేసి కత్తిరించాలి. ఆ కత్తిరించినటువంటి ఆ ముక్కలను తీసుకొచ్చి ఏం చేయాలమ్మా? బలిపీఠం మీద అమాంతం పెట్టేయాలి. అంతేనా? కాదండి, అమాంతం పెట్టేయడానికి అవ్వదు. దాన్ని ఏం చేయాలమ్మా? ముందు అమ్మా క్రమంగా పేర్చాలి. ఓకే, క్రమంగా పేర్చినంత మాత్రాన సరిపోదు. బలిపీఠం ఉన్నంత మాత్రాన సరిపోదు. బలి పశువు ఉన్నంత మాత్రాన సరిపోదు. బలి ద్రవ్యము ఉన్నంత మాత్రాన సరిపోదు. వీటన్నిటికీ ఆటంకమే ఆ కట్టెలు. ఆ కట్టెలు ముందే ఏం చేయాలి? ఎండబెట్టబడాలి. ఆ కట్టెలు ఉండిపోయినాయి కదా, కట్టెలు వచ్చేసినాయి కదా, బలిపీఠం కట్టేశాను, బలి పశువు రెడీగా ఉంది, బలి ద్రవ్యం ఉంది, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, నేను సిద్ధమంటే అవదు. ఆ కట్టెలు ఎండబడాలి, ఎండబెట్టబడాలి. ఆ కట్టెలలో ఉన్నటువంటి పచ్చి, ఆ కట్టెలలో ఉన్నటువంటి ఆ పచ్చి ఆరిపోవాలి. ఆరిపోవాలంటే ఎండాలి. కాల్చబడాలి అంటే ముందు ఎండాలి. ఆ ఎండడం దేనికి సాదృశ్యమో తెలుసండి? శ్రమల కొలివి. నిన్నెప్పుడు దేవుడు అంగీకరిస్తున్నాడు అంటే, నిన్నెప్పుడు అగ్ని కణమగా మార్చుతాడంటే ఖచ్చితంగా శ్రమలకు అనుమతి ఇచ్చేస్తాడు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే అగ్నిగుండంలో ఉన్నారు. కానీ వాళ్ళు కారలేదు. కారణం, వాళ్ళు ఎండిన కట్టుల్లాగా ఉన్నారు. దేవుడి మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నారు. పిలిస్తే దేవుడు వచ్చేటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళున్న పరిస్థితి కొలిమి ఓర్చుకున్నారు. మా దేవుడు మమ్మల్ని అగ్నిగుండములో నుంచి బయటికి తీసుకురావడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన తెచ్చినా పర్వాలేదు, తేకపోయినా పర్వాలేదు, ఆయన కొరకు మేము మరణించటానికి సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. నీకేదో సమస్య గుండా నువ్వు వెళ్తున్నావు, శోధన గుండా వెళ్తున్నావు, నిరుత్సాహం గుండా వెళ్తున్నావు, సమస్యల్లో, శోధనలో కన్నీరు, వేదన, దుఃఖము, అవమానాలు, కృంగుదల ఇవన్నీ నీ జీవితంలో ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఎండుతున్నావు. ఇప్పుడు ఆ శ్రమల కొలివిలో దేవుడు పెట్టడానికి ముందుగా ఏం చేస్తాడు? ఎండబెడుతున్నాడు. ఆ కట్టెలు బలిపీఠం మీద పెట్టబడాలి. ఆ బలి దేవుడు అంగీకరించాలి. బలిపీఠం మీద దేవుడు ఆ బలి పశువు అంగీకరించబడాలి అని అంటే, ఆ శాపం తొలగిపోవాలి అంటే, దేవుని ఉగ్రత ఆగిపోవాలి అంటే, దేవుడి కోపం ఆగిపోవాలి అంటే, బలి పశువు ఉన్నంత మాత్రాన అయిపోదు. బలి ద్రవ్యము ఉన్నంత మాత్రాన అయిపోదు. నిప్పున్నంత మాత్రాన, నిప్పుంది కదా మనం తగలెట్టేద్దాం, అవుతుందా? నిప్పుంది కదా మనం మంట పెట్టేద్దాం, అవుతుందా? అవుతుంది. ఎందుకు అవ్వదు? అది పచ్చిగా ఉంటుంది. కానీ ఏమవుతుందండి? ఏమవుతుంది? అది ఎండలేదు కాబట్టి ఏమవుతుంది? పొగ రాజుకుంటుంది. మంట కన్నా ఎక్కువ ఏమొస్తుందండి? పొగ. ఆ పొగతో యాజకుడు ఏం చేయాలండి? దేవుడి సన్నిధిలో బలిపీఠం దగ్గర ఉన్నటువంటి ఆ యాజకుడు యాజకత్వం చేసేటప్పుడు సంతోషంగా యాజకత్వం చేయలేడు. సంతోషంగా యాజకత్వం చేయలేడు. కారణం, ఏడ్చుకుంటా చెయ్యాలి యాజకత్వము. కారణం, ఆ కట్టెలో నుంచి వచ్చే మంట రావట్లేదు, మంటకు ప్రతిగా పొగొస్తుంది. అందుకే యాజకత్వం చేయలేకపోతున్నాడు. సంతోషంగా ఆ యాజకుడు బలిపీఠం దగ్గర యాజకత్వం చేయాల్సింది బదులుగా ఏం చేస్తున్నాడండి? ఏడుస్తూ బలిపీఠం దగ్గర బలిపీఠం దగ్గర యాజకత్వం చేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. ఒకటి చాలు తల్లి, ఇది అందరం ఒకసారి చదువుదాం. 17వ వచనం, 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు.
వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు అర్థమైందా యాజకులు ఎందుకు ఒక్కొక్కసారి అలా ప్రవర్తిస్తారు, ఎందుకు యాజకత్వము చేసినప్పుడు అది ఎంత కష్టమో. దేవుడికి ఇష్టం, దేవుడు చెప్పమన్నది చెప్పితే మనుషులకి కష్టం, విశ్వాసులకి. మనుషుల్ని సంతోష పెట్టాలని చూస్తే దేవుడిది కష్టం, దేవుడి దగ్గర దూరం అయిపోతాం. యాజకత్వం చాలా కష్టం అండి, చాలా కష్టం. అందుకే యాజకుడు లెక్క అప్పచెప్పవలసిన వారిని వలె ఉంటాడు. వారు దుఃఖముతో ఆ సేవ చేసిన ఎడల, అంటే నీ నిమిత్తం వాళ్ళు ఏడిస్తే, నీ నిమిత్తం యాజకుడు బాధపడితే నీ జీవితం నిష్ప్రయోజనం. దేవుడు సెలవిస్తున్నాడు. ఆ యాజకుడు కట్టి ఎండలేదనుకోండి, ఆ బలిపీఠం దగ్గర ఉన్నటువంటి యాజకుడు ఆ సేవ ఎలా చేయాలి? మంటకు బదులు పొగొస్తా ఉంటుంది. ఆ పొగొస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏడుస్తూ, అంటే కళ్ళ నిండా నీళ్లు కారిపోతా ఉంటాయి. అక్కడ ఎదుటున్న ఆ బలిపశు కాలిందో లేదో కూడా తెలియదు, పొగ, అక్కడ ఉండలేరు, నిలవలేరు. అటువంటి పరిస్థితి అండి. అటువంటి పరిస్థితి రాకుండా ఉండకూడదు అని అంటే మనం ఎలా ఉన్నాం ఈ రోజున పరీక్షించుకుందామా? మనం పొగలాగా ఉన్నామా? కట్టెలే ఖచ్చితంగా. ఒకప్పుడు ఉన్న స్థితిలో నుంచి ఆ సముద్రం ఒడ్డునే ఉన్నామో, నది ఒడ్డునే ఉన్నామో, సినిమా హాల్ దగ్గర ఉన్నామో, లేకపోతే ఎక్స్ట్రా ఎక్కడున్నామో అక్కడ ఉన్నటువంటి ఆ చెట్టుని నరికారు. దేవుడు వేరుపరిచాడు, పాత స్థితిలో నుంచి తీసుకొచ్చాడు ఆ ఉన్నటువంటి పవిత్రమైన స్థలంలోనికి, బలిపీఠం దగ్గరికి తేబడిపోయాం అందరం. ఆ బలిపీఠం దాకా వచ్చేసాం. అక్కడ నరకబడ్డాం, చిన్న 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 కట్టెలుగా, తునకలుగా నరకబడి ఉన్నాయి. కానీ ఎండామా? ఎండలేదు అనుకో, ఆ మంటకు బదులుగా ఏమొస్తుంది? పొగ. ఈరోజు మన దేవుని మందిరంలో మనం ఎలా ఉంటున్నాం? పొగలాగా ఉన్నామా? ఖచ్చితమైనటువంటి నిర్ధారణతో నేను చెప్తాను. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథం, అసలు ఆ పొగ అంటే ఏంటి? మనం ఎలా ఉన్నాం? సామెతల గ్రంథము 538వ పేజీ, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 26వ వచనం. అసలు పొగ అంటే ఏంటి? ఈ సామెతల గ్రంథం ఎవరు రాశారండి? ఎవరు రాశారమ్మా? వెరీ గుడ్, థ్యాంక్ యూ లార్డ్. సొలొమోన్ గారు రాశారు. దావీదు కుమారుడు సొలొమోన్ గారు రాశారు. ఆయన చెప్తున్నారు చూడండి, సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, కండ్లకు పొగ వంటి వాడు. ఆ పొగ ఏంటో ఇప్పుడు అర్థమైందా అండి? మనం దేవుడి సన్నిధిలో పొగలాగా ఉన్నామా, మంటలాగా ఉన్నామా? చెప్పాలి. పొగలాగా ఉంటే ఎలా ఉంటామండి? ఆ పని పెట్టు వారికి, అంటే యాజకుడి దగ్గర ఈ యొక్క కట్టెలు ఎలా ఉన్నాయంటే పొగలాగా ఉన్నాయా, మంటలాగా ఉన్నామా? ఆ పొగ దేనికి సాదృశ్యం అంటే సోమరి. సోమరి, ఆ సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు. పళ్ళు పులిసిపోతే ఏమన్నా తినగలమా? ఇక పళ్ళు పనిచేస్తాయండి. ఇప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అవి ఏముంటాయండి? ఉసిరికాయలు. నాకు చాలా ఇష్టం. చిన్న ఉసిరి ఉంటుంది కదా, చాలా పుల్లగా ఉంటాయి. టప 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 తినేస్తాను. నేనే చాలా ఇష్టం, పులుపు చాలా ఇష్టం. అదే వచ్చింది మా వాడికి. పులుపు ఇదేంటి, మామిడికాయలు, పుల్ల మామిడికాయలు ఇష్టం, తినేస్తాం. ఒక కాయంతా తినేసాం అనుకోండి, తర్వాత అన్నం తినగలమా? టీ తాగలమా? ఆ పళ్ళు ఇంకా ఆ రోజు దేనికన్నా, చాలాసేపటి వరకు దేనికన్నా పనికొస్తాయా? తినలేము. సోమరి దేవుడి దృష్టిలో అలా ఉన్నాడు. సోమరి తన పని పెట్టు వారికి, తనను పని పెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు. ఆ పళ్ళు ఆహారము భుజించటానికి పనికిరావు. ఆ పళ్ళు పనికిరావు. ఆ పళ్ళ ద్వారా ఆహారము భుజించలేడు. అంతేకాదు, కండ్లకు పొగ వంటి వాడు. ఆ కండ్లకి, ఆ కళ్ళుకి పొగలాంటి వాడు. ఆరని కట్టి, ఆ కట్టిలో నుంచి వచ్చే పొగ దేనికి సాదృశ్యంగా దేవుడు చెప్పేస్తున్నాడండి ఈ రోజున? సోమరితనం. దేవుడు పని అంటే సోమరితనం, యాజకత్వం అంటే సోమరితనం, దేవుడు మందిరంలో పని అంటే సోమరితనం. దేవుడు పనికి రానప్పుడు ఇంకా దేనికి పనికొస్తాం మనం?
దేవుడి సన్నిధిలో ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ఆ పని పెట్టువారు ఎవరు? దేవుడే. దేవుడే ఆ పనిని నీకు నాకు అప్పగించిన బాధ్యత అప్పగించిన వాడు. ఆ పని పెట్టువానికి పండ్లకి పులుసు వంటి వాడవు అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఆ పండ్లకి పులుసు లాంటి వారముగా ఉన్నామా? పుల్ల రొడ్డు, ఆ పళ్ళు పులిసిపోయినప్పుడు ఆహారం భుజించలేం. అటువంటి స్థితిలో ఉన్నామా? లేదా యాజకత్వం దగ్గర ఆరనటువంటి కట్టిలో నుంచి వస్తున్న పొగ దేనికి సాదృశ్యం? దేవుడు చెప్తున్నాడు ఈ రోజున సోమరితనానికి గుర్తు. ఆ సోమరితనంగా ఉన్న సేవకుడు కానీ, సేవకులు కానీ, సేవకురాండ్రు కానీ, యాజకత్వం చేసేటువంటి ప్రతి ఒక్కరు కానీ, సంఘ సభ్యులు కానీ దేవుడి సన్నిధిలో పొగలాంటి వారు దేవుడికి ఉపయోగపడట్లేదు. మనం అనుకుంటున్నాం నేను ఉపయోగపడుతున్నాను. దేవుడు అన్నాడు, అమ్మ నా పళ్ళకి పులుసులాగా, నా పళ్ళు పులిసిపోతున్నాయి. ఒకవేళ అలా ఉన్నామా మన పరిస్థితి? నా కళ్ళకి పొగలాగా ఆ పచ్చి కట్టి ఆరనప్పుడు, ఆరలేదు అంటే దాని లోపల కోరికలు చావలేదు. ఆ పచ్చి ఎండలేదు. ఆ పచ్చి దేనికి సాదృశ్యం? ఈర్ష, ద్వేషం, అసూయ, కక్ష, శరీర క్రియలకి సాదృశ్యం. ఆ వారకపోతే దానిలో నుంచి వచ్చేది పొగ. అవి ఎండిపోతే అండి, అవి ఎండిపోతే గనగన 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 పెట్టిందే తడువు రగులుతూ మంట వచ్చేస్తుందండి. హల్లెలూయా. అవి ఎండాలి. మనలో నుంచి ఆ శరీర క్రియలు ఎండిపోవాలి. వాక్యం అర్థమైంది అనుకుంటాను. ఆ శరీర క్రియలు ఎండకపోతే, దేవుడి కొరకు మనము శ్రమ పడకపోతే, దేవుడి కొరకు మనం ఓర్చుకోకపోతే, దేవుడి కొరకు ఎండ బట్టబడినటువంటి అనుభవంగా ఉంటే బలిపీఠంకి నువ్వు పనికిరావు. బలిపీఠం దగ్గర నువ్వు పనికిరావు. దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు పనికి నువ్వు పనికిరావు. అలా ఉండకూడదు. దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నామో మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. ఆ పని పెట్టు వారికి పని అప్పగించింది ఎవరు? దేవుడు. ఆ పని పెట్టు వారికి ఆ పండ్లకి పులుసులాగా ఉన్నామా, కండ్లకి పొగలాగా ఉన్నామా, లేదా దేవుడి సన్నిధిలో రగులుతూ మండుతూ అగ్నిలాగా మనం ఉన్నామా? ఎలా ఉన్నాం? ఈరోజు ఒక పరీక్ష. ఈరోజు ఒక పరీక్ష. 2 మాటలు మాట్లాడి నాకు పంపించాడండి దేవుడు. 2 మాటలు. గత వారం కూడా ఇద్దరిని పెట్టాడు. ఒకళ్ళు ఎవరమ్మా? దావీదు, ఒకరు అబ్రహాం కదమ్మా. పోయిన ఆదివారం 5 టాపిక్స్ గుర్తున్నాయి కదా. అందుకే అరిగిపోయిన రికార్డులాగా అయిపోయినాయి అన్నీ చెప్తా ఉంటారు. హల్లెలూయా. ఈ రోజున రెండు టాపిక్స్ ఉన్నాయి. ఒకటి పొగలాగున్నామా, అగ్నిలాగున్నామా. ఆ పొగ ఇంకా మనలో నుంచి వస్తుంది అంటే మనలో చావలేదు, శరీర క్రియలు చావలేదు. ఆ చావలేదు అంటే దానిలో నుంచి ఏమొస్తాయి అంటే ఆ శరీర క్రియలు బలిపీఠం మీద పెట్టినా ఆ శరీర క్రియలు పొగలాగా వస్తుంది కానీ మంట రాదు, ఉపయోగపడదు. ఈరోజు దేవుడి సన్నిధిలో మనం పొగలాగా ఉన్నామా, మంటలాగా ఉన్నామా, ఆయన పళ్ళకి పులిసిపోయినటువంటి కష్టతరంగా ఉన్నామా, ఎలా ఉన్నాం? ఈరోజు చెక్ చేసుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మారాలండి మన క్రియలు మారి. ఎందుకండి ఆదివారం మందిరానికి రావటం? ఇక్కడ ఉన్నాడు దేవుడు మాట్లాడుతున్నారు. ఆ మాటలు మన జీవితంలో అన్వయించుకోవాలి. ఇలా విని అలా వెళ్ళిపోతే అయిపోదండి. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా నేను ఎలా ఉన్నాను, దేవుడు ఈరోజు ఏం కోరుకున్నాడు, దేవుడు ఈరోజు ఏం మాట్లాడాడు, నిన్ను దేవుడు అడుగుతున్నాడు. దేవుడు పని కొరకు అడుగుతున్నాడు. దేవుడు పని నీ కొరకు పురమాయించాడు. మొదట అందుకే దేవుడు సెలవిస్తున్నాడు కదా. దేవుడు యెహోషాపాతు గురించి మాట్లాడుతున్నాడు. అతని మైల వస్త్రం తీసివేసి ప్రశస్త వస్త్రం ధరింపచే. కారణం ఆయన నాకు కావాలి. కారణం అతని యాజకత్వం నాకు కావాలి. ఈ వాక్యంలోకి వచ్చేస్తే ఆ బలిపీఠం నాకు కావాలి. ఎందుకు బలిపీఠం కావాలి? బలిపీఠం మీద బలి పశువు దహించబడాలి. ఎందుకు బలి పశువు దహించబడాలి? దేవుడి దగ్గర నుంచి వస్తున్న దైవోగ్ని ఆ ఉగ్రత ఆపబడాలి. చాలా మెయిన్ టాపిక్ ఉందండి ఈ రోజున. ఆ ఉగ్రత ఆపబడాలి అంటే నువ్వు ఎండిన కట్టులాగా ఉండాలి. లోకములో, లోక దురాశల్లో, లోకములో, పాపము రానివద్దు. అయిపోయింది. ఇంతవరకు వచ్చినాయి, ఏలేసింది, అంతా అయిపోయింది. ఇప్పటికన్నా దేవుడికి సమర్పించుకుందాం. యవన బిడ్డలు ఉన్నారు, ఇంకా మంచిది. ఇప్పుడే కనుక మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే ఎండిన కట్టిలాగుంటారు. దేవుని బలిపీఠం మీద వాడబడతారు.
ఆ గనగన రగులుతున్నటువంటి ఎండిన కట్టెను గనక బలిపీఠం మీద పెడితే ఆ పెట్టిన తక్షణమే బలిద్రవ్యము పోసి అగ్నితో వెలిగించిన తక్షణమే మండుతూ ఉంటుందండి. హల్లెలూయా. ఆ బలిపీఠం మీద పెట్టబడినటువంటి బలి పశువు కాల్చబడగానే దేవుడు ఉగ్రత ఆగిపోద్ది. ఈరోజు ఉగ్రత గురించి నాకు దేవుడు చాలాసార్లు బోధించాడు రాత్రి. మెయిన్ అది. నెంబర్ 1, కట్టెలో ఎలా ఉన్నావు? ఆరున్నావా, ఎండున్నావా? పచ్చిగా ఉన్నావా, ఎండుగా ఉన్నావా? నెంబర్ 2, దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే ఎండిన కట్టెలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లాస్ట్ పాయింట్ చెప్పేస్తా 5 minutesలో. లాస్ట్ పాయింట్లోకి వచ్చేసాం. ఒకవేళ ఎండిన కట్టెలాగా లేకుండా పొగబారుతూ ఉన్నట్లయితే, కళ్ళల్లో నుంచి పొగ మండుతున్నట్లయితే, కళ్ళల్లో నుంచి కన్నీరు కారుతున్నట్లయితే నువ్వేం చేయాలో తెలుసా? నీకు ఈ రోజున ఒక పని పెడుతున్నాడు దేవుడు. అది నీ కుటుంబం కావచ్చు, నీ కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, నీవు కావచ్చు. ఉగ్రత రాబోతుంది. భయపడుతున్నారా? అది ఎవరు ఆపలేమండి. ఆపడానికి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఉగ్రత చల్లారాలి. బలిపీఠం మీద మనం పెట్టబడాలి. ఆల్రెడీ ఉగ్రత రెడీ అయిపోయి వచ్చేసిందండి, దిగిపోయింది. మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికి? మన మీద కాదు. ఆనాడు భయపడద్దు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల మీదకి దేవుడి కోపం దిగి వచ్చేసింది. కింద 3,000 మంది నశించిపోయారు. మోషే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వెళ్తే వీళ్ళందరూ ఎలా ఉన్నారండి? ఇశ్రాయేలీలు తిని తాగి మత్తులైపోయి నాట్యమాడుతూ వ్యభిచారులుగా తయారైపోయారు. దేవుడి కోపం వచ్చింది. ముందుగానే మాట్లాడుతున్నారు. అది జయోత్సాహం కాదు, శృంగనాదం. భయంకరంగా ఇశ్రాయేలీలందరూ దారి తొలగిపోయారు. ఇశ్రాయేలీలందరూ దారి తొలగిపోయారు. వారి మీదకి ఇప్పుడు నా కోపాగ్ని రగిలున్నది. నువ్వు తప్పుకో, నేను వాళ్ళందరినీ నా అగ్నిని కొమ్మరించి వాళ్ళని నేను చంపేయాలనుకుంటున్నాను. మోషే అంటున్నాడు, ప్రవ్వా, వాళ్ళని గనక నువ్వు చంపేసేలాగైతే ముందు నన్ను ఆ జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసే ప్రవ్వా, నా పేరు తుడిచే, నన్ను దాటి నువ్వు వెళ్ళొద్దు. ఏంటండి? నన్ను దాటి నువ్వు వెళ్ళొద్దు ఇశ్రాయేలీల దగ్గరికి. ఆ కోపాగ్నికి, దేవుడి కోపాగ్నికి అడ్డుగా మారిపోయాడు అండి మోషేని దాటి వెళ్ళలేడు. మోషే అంటున్నాడు, నన్ను దాటి వెళ్ళడానికి వీల్లేదు ప్రవ్వా. ఫరో, ఐగుప్తీలందరూ అనుకుంటున్నారు వీరు అరణ్యంలో చచ్చిపోయారు, వాళ్ళ దేవుడు వాళ్ళని చంపేశాడని అందరూ ప్రవ్వా హేళన చేస్తారు. ఆ మాట నీకొద్దు, ఆ అపవాదు నీకొద్దు. నా ప్రజలందరూ నశించిపోవటం నాకు ఇష్టం లేదు. 20 లక్షల మంది ప్రజలు 40 సంవత్సరాలు కష్టపడ్డానయ్యా. 40 సంవత్సరాలు కష్టపడి తీసుకొచ్చాను, పెంచాను, పోషించాను, ఓర్చుకున్నాను. ఈరోజు నీ కోపాగ్ని రగలడానికి వీల్లేదు. మొరపెడుతున్నాడు అండి మోషేతో అన్నాడు, మోషే నువ్వు నమ్మకస్తుడు, నువ్వు చాలా నమ్మకస్తుడివి. నా పని అంతట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు. నమ్మకమైన యాజకత్వం, నువ్వు నమ్మకస్తుడు. నా ఇంటంతట్లో నమ్మకస్తుడివి. నువ్వు చాలా మంచోడు మోషే. నువ్వెందుకు అడ్డుపడతావు? వద్దు, నువ్వు పక్క తప్పుకో, నేను వాళ్ళందరినీ చంపేస్తా. వాళ్ళందరి మీదకి నా ఉగ్రత దిగి రాబోతుంది. మోషే అంటున్నాడు, దాటద్దు ప్రభా, నన్ను దాటిపోవద్దు. ఆ శాపం ఆగిపోవాలి. నేను ప్రార్థిస్తాను వాళ్ళ కోసం. నేను వారి కొరకు మొర పెడతాను. నేను వాళ్ళని సరిదిద్దుకుంటాను. నేను వారి కొరకు విజ్ఞాపన చేస్తాను. నన్ను దాటి వెళ్ళిపోవద్దు ప్రభా. ఈరోజు నీ పని ఏంటి? మొట్టమొదటిగా ఎలా ఉండాలి? ఎండిన కట్టుగా. ఇంకెంతకాలం లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న పాపం ఇంకా అవేనా? అప్పుడు దేవుడిని నువ్వు సంతోషపెట్టలేవు. సంతోషపెట్టాలి అంటే ఒకవేళ దేవుడు కోపాగ్ని వచ్చిన దాన్ని ఆర్పగలిగే శక్తి నీలోనే ఉంచేశాడు దేవుడు. దేనిలో? ప్రార్థన. మోషే చేసినటువంటి ప్రార్థన అండి.
మోషే చేసిన ప్రార్థన బట్టి మోషేతో దేవుడు అన్నాడు, మోషే వాళ్ళందరినీ చంపేసి నీలో నుంచి గొప్ప జనాంగాన్ని నేను పుట్టిస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను నీ బిడ్డల్ని దీవిస్తాను. అంటే మనమైతే అబ్బా దేవా వందనాలైనా వాళ్ళు ఎలా పోయినా నాకు పర్లేదు అనుకుంటాం మనం. కానీ మోషే అలా అనలేదండి. వద్దు ప్రభా, నాకొద్దు. వాళ్ళని నశింపచేసేలాగైతే, వాళ్ళ మీదకి నీ ఉగ్రత దిగేలాగైతే ముందు నా పేరు జీవగ్రంథంలోంచి తుడిచాయి. ఈరోజు మన ప్రార్థన అలా ఉందా? అది దేవుడు నన్ను అడిగాడండి. ఇక్కడ నిలబెట్టింది మధ్యవర్తిత్వం, ఇక్కడ నిలబెట్టింది మొరపెట్టాలి, మధ్యవర్తిత్వం. ఏ గొర్రె తప్పిపోతుందో, ఏ గొర్రె ఎటు వెళ్ళిపోతుందో ఆ గొర్రెల గురించి మొరపెట్టాలి, ఆ నశించిపోతున్న గొర్రెల గురించి మొరపెట్టాలి. ఇప్పుడు అనుకోవచ్చు, ఆహా మా దేవుడు మా పాస్టమ్ గారికి పని పెట్టాడు, దేవుడికి స్తోత్రం, నన్ను అడగలేదు అనుకుంటారు. నిన్నే అడుగుతున్నాడు, ఇప్పుడు నిన్నే అడుగుతున్నాడు. నీ ఇంటికి నువ్వే యాజకురాలివి, నీ ఇంటికి నువ్వే యాజకుడివి, నీ ఇంటి గురించి నిన్నే దేవుడు అడుగుతాడు. ఇంకా మన ఇంట్లో రక్షణ పొందనటువంటి భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎంతోమంది ఉన్నారు. వారందరి గురించి నిన్ను లెక్క అడగబోతున్నాడు, నన్ను లెక్క అడగబోతున్నాడు. నీ ప్రార్థన ఎంత ఉంది? లెక్క. ఉన్నామా మోషేలాగా? ఉందామా మోషేలాగా? చెప్పండి, ఒకటోదా రెండోదా? ఉన్నామా మోషేలాగా? ఉందామా మోషేలాగా? ఒకటా రెండా? అర్థం అవ్వట్లేదు. మోషేలాగా ఉన్నామా మనం? లేము. అంత గొప్ప ప్రార్థన యోధులం కాము. రెండో దానికి ఓటేసేద్దాం. ఏంటండి రెండోది? మోషేలాగా మనం కూడా మన కుటుంబాల గురించి ఒడంబడిక చేసుకుని విజ్ఞాపన చేస్తే నీ కుటుంబంలోకి ఏ ఉగ్రత రాదు, నీ కుటుంబంలోకి ఏ శోధన రాదు, నీ కుటుంబంలోకి ఏ దైవోగ్రత కూడా రాదు. ఆ దేవుని ఉగ్రత అయినా సరే, దేవుని కోపాగ్నినైనా చల్లార్చగలిగేటువంటి శక్తి నీ ప్రార్థనకి ఇచ్చానంటున్నాడు దేవుడు. నీ ప్రార్థనకు ఉంది అంటున్నాడు. వేద్దాం మోకాళ్ళు దేవుడి సన్నిధిలో కొద్దిసేపైనా ప్రతిరోజు మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేద్దాం. మనం ఇంకా రక్షణ పొందని భర్తల గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని లెక్క అడగబోతున్నాడు కాబట్టి దేవుడి దగ్గర మనం లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. కాబట్టి సామెతలో ఆ యొక్క 10:26లో పండ్లు పులిసిన వారిగా మనం ఉండొద్దు, పొగబొట్టించి ఆ కళ్ళల్లో నుంచి ఏడుస్తూ సేవ చేసేవాళ్ళుగా హెబ్రీ పత్రికలో కూడా సెలవిచ్చినట్లుగా మన యాజకుడు దుఃఖముతో సేవ చేస్తే నీకు మంచిది కాదు దేవుడు సెలవిస్తున్నాడు. చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. కాబట్టి దేవుడిని అడుగుదాం, ప్రభువా నీ సన్నిధిలో ఎండిన కట్టిలాగా నన్ను ఉంచు. రెండోది ఏంటమ్మా? నీ కోపాగ్నిని, ఒకటి ఆ ఎండిన కట్టు కూడా ఏమవుద్ది? దేవుని కోపాగ్నిని ఆపొద్ది. బలిపీఠం మీద బలి అర్పించబడినప్పుడు దేవుడి కోపం ఆగిపోద్ది. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటమ్మా? మోషేలాగా మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు, మన పిల్లల కొరకు, మన యొక్క రక్త సంబంధుల కొరకు మనం ఏం చేయాలి? మోషేలాగా దేవుని సన్నిధిలో మొరపెట్టి విజ్ఞాపన చేద్దాం.